వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను చలో భటూరి ఎలా చేలో మీకు చూపించబోతున్నానండి. రెస్టారెంట్లో ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ మాదిరి ఆ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా టేస్టీగా ఉందండి. తప్పకుండా నా వీడియో మీరు చివరి దాకా చూసి నేను ఎలా టిప్స్ ట్రిక్స్ ఫాలో చేశానో అలాగే మీరు కూడా ట్రై చేయండి. సో మనం రెస్టారెంట్లో ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఏమాత్రం తగ్గుకోకుండా అంతే టేస్టీగా ఉంటుందండి. సో చాలా ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను 3 cups ఆఫ్ మైదా తీసుకున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ మైదా మనకు హోటల్ స్టైల్ కావాలి కాబట్టి మైదా తీసుకున్నాను 3 cups. 1/4 cup అంటే 1/4 cup అంతా బాంబే రవ్వ తీసుకున్నాను. ఈ బాంబే రవ్వ చెక్ చేసుకోవాలి అంతా నీట్గా ఉండేలాగా. అలాగే దీన్ని నానబెట్టుకోవాలి. ఇలా బాంబే రవ్వ అంతా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా టైం ఉంటే ఒక 10 నిమిషాల దాకా నానబెట్టుకోండి. లేకపోతే కనీసం ఒక 5 నిమిషాల దాకా నానబెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది, బాగా మిక్స్ అయిపోతుంది పిండిలో. సో ఇలా నానబెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంత లోపల మనం పిండిలోకి ఫస్ట్ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఒక 1/4 స్పూన్ అంతా సోడా పొడి వేసుకోవాలండి. అలాగే చక్కెర అంతా కంపల్సరీ వేసుకోవాలి. సో భటూరికి ఇలా వేసుకోవాలి. తర్వాత పెరుగు ఉంటే పెరుగు, లేకపోతే నేను పెరుగు కొంచెం జలికేసి మజ్జిగలాగా చేసి దీన్ని కలిపానండి. ఈ ఫస్ట్ చక్కెర అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ మజ్జిగలో పెరుగులో మిక్స్ అయ్యేలాగా చేసి తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న ఈ సూజీ అంటే బాంబే రవ్వని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఈ డౌన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, సాఫ్ట్గా బాగా నీట్ చేసుకోవాలండి. సో పైన అంతా కొంచెం నూనె రాసుకుంటే పెంకు కట్టుకోకుండా ఉంటుంది, మనం అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది. సో ఇలా బాగా మనము దీన్ని నీట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ప్రెస్ చేసుకున్నాక దీన్ని కొంచెంసేపు పాటు అలాగే పక్కన పెట్టుకోవాలి. కనీసం 10 నిమిషాల దాకా పక్కన, టైం ఉంటే 20 నిమిషాల దాకా పెట్టుకోండి, లేకపోతే కనీసం 10 నిమిషాల దాకా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ టీ పొడి తీసుకోవాలి. నేను టీ కాస్తలేదండి ఇక్కడ. దీనికి కర్రీకి యూస్ చేసుకోవడానికి 1.5 గ్లాస్ నీళ్ళు లేకపోతే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అంత టీ పొడి, కొంచెం ఉసిరి పొడిన ఉసిరికాయలు ఉంటే ఎండిపోయిన ఉంటే వేసుకొని దాన్ని ఉడికి మరిగించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ తీసుకోండి, ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకోండి. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో గ్రేవీ తగ్గట్టుగా నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయని ఇలా పక్కన పెట్టేసుకొని దాంట్లోకే మనం ఇలా టమోటాలు 4 తీసుకున్నానండి. ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. మనం పేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇలా పెద్దగా కట్ చేసుకొని మరి బ్లెండర్లోకి వేసుకొని దీన్ని కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే మనం కొంచెం చెన్నా నానబెట్టుకుంటాం కదా, ఆ చెన్నా నానబెట్టుకుని కూడా తీసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోకి నూనె ప్లస్ నెయ్యి అనేది కంపల్సరీ అండి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలకులని వేసేసి పలవాకు దీన్ని కొంచెం అలా వేగాక దీంట్లోకి మనం మిక్సీ పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. తప్పకుండా ఉల్లిపాయ పేస్టే వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోకండి. పేస్ట్ అయితే బాగా గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో ఇలా ఉల్లిపాయ వేసాక ఉల్లిపాయ అంతా కొంచెం మంచి వాసన వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది. అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ఇది కూడా కొంచెం మంచి వేగాక మంచి వాసన వస్తుందండి. అప్పుడు మనం దీంట్లోకి మిక్సీకి వేసి పెట్టుకున్న టమోటో ప్యూరీ దీంట్లోకి వేసుకోవాలి. టమోటో పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా వేగనివ్వాలి. టమోటో పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొంచెం బాగా వేగనివ్వాలండి. అప్పుడే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి పసుపు, అలాగే దీంట్లోకి కారం అనేది వేసుకోవాలి. కారం అనేది నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు. ఈ కర్రీకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి, సప్పుకుంటే బాగుండదు. సో కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇలా సన్న తరుక్కున్న పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ కావాలి. చూడండి ఇక్కడ మనం ఇలా గట్టిగా అయిపోవాలి, నీరంతా పోయేసి బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి, అలాగే దీంట్లోకి జీరా పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇక్కడ చాట్ మసాలా, అలాగే డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదండి, అది దొరుకుతుంది. అది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు.
అది కూడా ఫ్రై చేసుకొని చోలా మసాలా వేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలి. కొంచెం గట్టిగా ఇలా అయిపోయాక మనం నానబెట్టుకున్న ఒకరోజు ముందే నానబెట్టుకోవాలి అండి. ఇలా ఈ ఇది చోలా అనేది ముందు నానబెట్టుకొని ఈ శనగలన్నీ హైబ్రిడ్ శనగలు అంటాం మనం. ఇవి యాక్చువల్లీ వైట్ చెన్న ముందే రోజు నానబెట్టుకొని ఇవి దీంట్లోకి వేసుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే కొంచెం లావుగా అవుతాయి, మెత్తగా మనకి తొందరగా కూడా ఉడికిపోతాయి. సో దీంట్లోకి కొంచెం సోడా పొడి, తొందరగా ఉడికిపోవటానికి కొంచెం సోడా పొడి వేసేసుకొని దీంట్లోకి మనం కాగపెట్టుకున్న టీ గుర్తుంది కదండి, ఆ టీ సిరప్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని దీంట్లో అప్పుడే ఆ టేస్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది చోలాది వస్తుందండి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అంత క్వాంటిటీ బట్టి కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని దీన్ని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం అనేది సరిపోతే ఉప్పు అనేది చెక్ చేసుకొని తర్వాత కారం అనేది కూడా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందని చెప్పాను కదండి, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. 7-8 విజిల్స్ వచ్చేదాకా దీన్ని పెట్టుకోవాలి. 7-8 విజిల్స్ వస్తేనే మనకి చోలా అనేది బాగా ఉడుకుతుందండి. సో చూడండి 7-8 విజిల్స్ వచ్చాక ప్రెషర్ వెళ్ళాక మనం కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చింది, అలాగే బాగా ఉడికిపోయింది కూడా. చూడండి ఎంత బాగా ఉందో, ఎంత కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం మిక్సీకి పెట్టుకున్న ఈ చోలా పేస్ట్ అనేది దీంట్లోకి వేసుకొని, శనగల పేస్ట్ దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చి అలాగే దీంట్లో కొత్తిమీర వేసుకొని కూడా దీంట్లో కొంచెం ఉడకనిస్తే బాగుంటుంది. 5 మినిట్స్ దాకా కొంచెం పొయ్యి మీద పెట్టి వేడి కావాలండి. అప్పుడు కొంచెం దీంట్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రేవీ అనేది మీరు చెక్ చేసుకోండి, ఇంకా కొంచెం కావాలంటే మీరు చోలా అది పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోండి. దీనికి ఒక తడకా వేసుకోవాలి, అంటే తాలింపు వేసుకోవాలండి. నేను పక్కకు తీసిపెట్టి తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్, టోటల్ మనం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వాడామండి. దీంట్లోకి జీలకర్ర వేసుకొని అలాగే ఇలా అల్లం ముక్కలు అనేది జంపుగా కట్ చేసుకోవాలి. సిరికలుగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న ఈ అల్లం ఈ తాలింపుని దీంట్లోకి వేసుకోవాలి, తడకాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి, సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మనం బటోరీ చేసుకోవాలి. బటోరీ బదులు కొంతమంది మనకు కావాలంటే పూరి చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, రోటీ. బట్ ఇక్కడ నేను చోలా బటోరీ కాబట్టి బటోరీకి ఎలా నానబెట్టాలో చూపించాను కదండి ముందే. సో ఇలా ఫ్లాట్గా చిన్న రౌండ్స్గా చేసుకొని ఇక్కడ పిండితో మాత్రం ఇలా మనం ప్రెస్ చేసుకోకూడదండి, జస్ట్ నూనెతోనే ప్రెస్ చేసుకొని ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇలా నూనెలో వేయించుకుంటే బాగా ఇలా పొంగిపోతాయి. చూడండి ఇలా చూపించిన వీడియో మాదిరిలో పొంగిపోతాయి. సో మనం దీంట్ని సర్వ్ చేసుకోవచ్చు. సో మనం పూరి ప్రెస్ చేసేటప్పుడు, బటోరీ ప్రెస్ చేసేటప్పుడు మాత్రం పిండి వేసుకోకుండా జస్ట్ నూనెతోనే ప్రెస్ చేసుకోండి. ఇలా హాట్గా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి.